అందరికీ మన కాపు కుటుంబం, మన కులానికి సంబంధించిన ఈ కార్పొరేషన్ లో పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎంతో దూరం వారు ఉన్నా ఇది ఆల్మోస్ట్ ఒక 4 రోజుల క్రితం డిసైడ్ అయిన ప్రోగ్రామ్. అందరూ వచ్చారు. ఇది లిమిటెడ్ గానే పెట్టుకున్నాం. కారణం ఒక ప్రొడక్టివ్ గా ప్రోగ్రెస్ అవ్వాలి. ఇది అధికారులతో మనకు ఒక ఇంటరాక్షన్ అని మొట్టమొదట కృష్ణా జిల్లాలో చేసాం. ఇది 2వ ప్రోగ్రామ్. ఇది ఈ రోజు ముఖ్యమైన ఎజెండా మనం ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏంటి, మనకు వస్తున్న సహకారాలు ఏంటి, ఆ సహకారాలకు సంబంధించి ఈ లోన్స్ అవనియండి, సపోర్ట్ అవ్వండి, ఎడ్యుకేషన్ పరంగా, సామాజిక పరంగా, ఇతర కార్యక్రమాలు దాని గురించి తెలుసుకొని అది మన ఈడీస్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తర్వాత వెల్ఫేర్ అసోసియేషన్ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని అది మా డైరెక్టర్స్ తరఫు నుంచి ఒక చైర్మన్ గా నేను, నా డైరెక్టర్స్ అలానే కుల పెద్దలు అందరి తరఫు నుంచి మనకి ఆ విషయాలు ఇంటరాక్షన్ అయ్యాక అది ప్రజల్లోకి వెళ్తుంది. వెళ్ళాక మనం ఏ విధంగా దాన్ని ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంప్రూవైజ్ చేయొచ్చు అన్న ఆలోచనతో మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అయితే అదే ఇచ్చారు. అయితే నేను దాని గురించి నేను ఒక విషయం ప్రతి ఒక్క ఆఫీసర్స్ కి నేను ఒకటే అన్నా, అసలు లోన్స్ రాలేదు, అవి ఫండ్స్ లేవు అని ఇమీడియట్ గా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. ఆగమ కడుపులో ఉన్న బాధ, కోపం ఉంటుంది. కానీ ముందు మనం చేయాల్సింది ఏంటి? అసలు సెటిలర్స్ అనేది మనకి ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఇక్కడ తూర్పు కాపులు ఎక్కువ శాతం సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఒక రేషియో సెన్సస్ ద్వారా తెలుసు.